హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ఈరోజు మనం భక్తి యోగంలో చిట్ట చివరి అధ్యాయమైన భక్తి యోగం మనం వినబోతున్నాం. నిన్నటి రోజున మనం చూసాము, భగవానుడు విశ్వరూపాన్ని చూపించారు అర్జునుడికి. అర్జునుడు విశ్వరూపాన్ని చూసి స్వామికి ఏ విధంగా ప్రార్థనలు చేశారో, ఏమని వేడుకున్నారో, దాని తర్వాత అర్జునుడి లోపల కలిగిన ప్రతిస్పందన ఏమిటి, భగవంతుడి యొక్క విశ్వరూపంలో సకల దేవతలందరినీ, ఋషులందరినీ, మునులందరినీ, అన్ని రకాల సర్పములన్నీ, కిన్నర కింపురుష యక్ష గంధర్వ అందరూ కూడా కృష్ణుడి లోపలే ఉన్నారు అనే విషయాన్ని ఆయన నిన్న చూపించారు. చతుర్భుజ రూపంతో కనిపించారు. దాని తర్వాత మళ్ళీ ద్విభుజ రూపంలోకి వచ్చేసి స్వామి తన వైభవాన్ని ప్రకాశితం చేశారు ఈ విశ్వరూపాన్ని చూపించి. ఈరోజు మనం భక్తి యోగంలో ఉండే ఈ అధ్యాయంలో అర్జునుడు ఒక ప్రశ్నతో ప్రారంభమైందండి ఈ అధ్యాయం. అయితే దానికంటే ముందు అక్రనిం చూడాలి కదండి ప్రతి అధ్యాయానికి. దీనికి ఏంటో ఒకసారి చూద్దాం. GOD, గాడ్ అనే అక్షరం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. జి అంటే గాడ్ హెడ్, భగవంతుని యొక్క స్వరూపం. ఓ ఫర్ ఆప్షన్, భక్తి స్థాయిలో పురోవృద్ధి. దాని తర్వాత డి, డివోటీస్ డిస్పోజిషన్ లేదా భక్తులలోని గుణములు. వీటి గురించి ఈరోజు మనం ఎంతో చక్కగా అండి, ఈ అధ్యాయం ఎంత అద్భుతమైన అధ్యాయం అంటే అంత అద్భుతమైనదండి. భక్తి యోగంలో చిట్ట చివరి అధ్యాయం ఇది. రేపటి నుంచి జ్ఞానయోగం ప్రారంభమవుతుంది. మీకు ఆ విషయం తెలిసిన అండి, భగవద్గీత మొట్టమొదటి 6 అధ్యాయాలు కర్మయోగం నుంచి భక్తి యోగానికి ఎలా రావాలో నేర్పిస్తున్నాయి. మధ్యలో ఉండే 6 అధ్యాయాలు భక్తి యోగం యొక్క వైభవాన్ని చెప్తున్నాయి. చిట్ట చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం నుంచి భక్తి యోగానికి ఎలా రావాలో నేర్పిస్తున్నాయండి. అయితే నిన్న ఒక చాలా చాలా అరుదైన స్వరూపాన్ని, చాలా విశేషమైన ఒక స్వరూపాన్ని చూపించాడు భగవానుడు. విశ్వరూపము అని అనుకుంటా. విశ్వరూపం చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి అందరూ. ఇదే చాలా సూపర్ డూపర్ అని అనిపిస్తుంది మనకి. కానీ మీకో విషయం తెలుసా అండి, కృష్ణుడు అంటున్నాడు, అయ్యా ఈ విశ్వరూపానికంటే అరుదైనది నా యొక్క ద్విభుజ రూపము, శ్యామసుందర కృష్ణ రూపము. అంటే ఈరోజు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రశ్న? మొట్టమొదటి శ్లోకం చదువుదా, దాని యొక్క భావాన్ని చదువుదా, దాని తర్వాత మనం అర్థం చేసుకుందాం. చదవండి ఒకసారి మొట్టమొదటి శ్లోకం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అడిగాడు, నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవారా, లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్చించేవారా? ఎవరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు? ఇక్కడ అర్జునుడు అడిగాడండి, అయ్యా నీ యొక్క సాకార స్వరూపాన్ని ఆరాధన చేసేవాళ్ళు పరిపూర్ణ తత్వం అర్థం చేసుకున్నవారా, లేదా అవ్యక్త నిరాకార స్వరూపాన్ని ఆరాధన చేసేవాళ్ళు పరిపూర్ణుల? ఏది రెండిట్లో మార్గము, సరైన మార్గం ఏమిటి అని అర్జునుడు ప్రశ్న వేశాడండి. మీకు ఒక విషయం చెప్తాను. బ్రహ్మణోహి ప్రతిష్ట అహం అని భగవానుడు ముందు చెప్తున్నాడు. మనకి బ్రహ్మజ్యోతి అని అంటారండి, మీరందరూ వినే ఉంటారు. ఆ బ్రహ్మజ్యోతి ఎటువంటి గుణము లేకుండా నిర్వికల్ప నిరాకార పరంబ్రహ్మము అని అంటారు. అయితే భగవానుడు నేనే ఆ బ్రహ్మాన్ని ప్రతిష్ఠ చేసిన వారిని అని అంటారు. కృష్ణుడి లోపల నుంచి, ఆ భగవానుడి లోపల నుంచి వచ్చే ఆ తేజస్సే ఈ బ్రహ్మజ్యోతి అండి. మనకి భాగవతం చెప్తుంది, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. 3 రకాలుగా మనం భగవంతుని అర్థం చేసుకోవటానికి.
ఒకటి బ్రహ్మం, నిరాకారమైన బ్రహ్మజ్యోతి. రెండవ స్థాయి ఏంటట, ఇంకొక పైనడుగు హృదయంలో పరమాత్మగా భగవంతుణ్ణి భావన చేయటం. దానికంటే పై స్థాయి ఏంటట, భగవంతుణ్ణి భగవానుడిగా ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం, సచిదానంద స్వరూపమైన భగవానుణ్ణి అర్థం చేసుకోవటం. ఇది ఇక్కడ అర్జునుడికి ప్రశ్న. ఇదా అద, సాకారమా అవ్యక్త స్వరూపమా, ఏంటి అని అడుగుతున్నారండి. ఆయనకి రెండవ శ్లోకాన్ని ఒకసారి చదవండి. భగవానుడు ఏమని దానికి సమాధానం ఇస్తున్నారు. శ్రీ భగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు పలికాడు, నా సాకార రూపము పైననే తమ మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులు అని నేను భావిస్తాను. నా సాకార స్వరూపము పైనే మనస్సు పెట్టి సదా భగవంతుణ్ణి ధ్యానించే వాళ్ళు పరిపూర్ణులట. సాకార ఉపాసనకి నిరాకార అవ్యక్త ఉపాసనకి కొన్ని తేడాలు ఉన్నాయండి. వాటిని మనం చూద్దాము. ఒకసారి అసలు అవ్యక్త స్వరూపాన్ని ఆశ్రయించే వారి యొక్క తత్వము కూడా భగవానుడు చెప్తున్నారండి. 3వ శ్లోకం, 4వ శ్లోకం, 5వ శ్లోకం. ఈ 3 శ్లోకాలు ఒకసారి చదువుదాం. దాని తర్వాత ఈ రెండింటిని కంపారిజన్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది. ఈ ఒక్క టెక్నికల్ పార్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా సూపర్ అనమాట. అసలు ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భగవానుడు 3, 4, 5 శ్లోకములలో ఏమంటున్నారు. అక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం.